నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ప్రజాపాలన అంటున్నారు, సామాజిక న్యాయం అంటున్నారు, ఎవరెంత ఉంటే అంత వాటా అంటున్నారు, అభినవ్ అంబేద్కర్ లాగా మీరు మాట్లాడుతున్నారు బయట ఢిల్లీలో కూర్చొని. ఇక్కడ ఏం జరుగుతుంది? నీ సహచార మంత్రి, నీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో మీకు సోయి లేదా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను. ఇంత ఒక తాగుబోతు, వాడు ఒక వ్యభిచారి, వాడు తాగి మూత్రం పోసుకుంటాడు. వీడు దుర్మార్గుడు. వీడికి చదువు రాదు. వీడు ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా వీడు ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యిండు. వీడు ఒక సూపర్వైజర్గా స్టార్ట్ అయ్యింది జీవితము. ఇలా వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చినాయిరా మీకు? రాజగోపాల్ రెడ్డికి ఎక్కడికి వచ్చినాయి? కోమటిరెడ్డి వెంకరెడ్డికి వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? వీళ్ళు రాజకీయ వ్యభిచారులు. వీళ్ళు ఇక్కడ ఉండి ఈయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. తమ్ముడి కోసం ఆస్ట్రేలియాకి వెళ్ళి ఫోన్ చేసి అందరికీ మా బీజేపీకి పనిచేయమని చెప్తాడు. బీజేపీకి పనిచేయమని చెప్తాడు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిమంటాడు మునుగోడు ఉప ఎన్నికల్లో. ఆయనేమో 18,000 కోట్లు నాకు ఇచ్చిందని చెప్పేసి టీవీ9 సాక్షిగా రంజిత్ దగ్గరనే, రజనీకాంత్ దగ్గర ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి ఈ రకంగా ఇట్లాంటి ఒక రాజకీయ వ్యభిచారులు వీళ్ళు నిజాయితీ లేనటువంటి వాళ్ళు, ఒక దుర్మార్గంగా ఒక నియంత్రిత వైఖరితో ఉన్నటువంటి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండడము మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా మీరు యాదగిరి యాదవ్ మీద జరిగినటువంటి హత్యాకాండని దానికి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు బుక్ చేసి వాళ్ళని జైల్లోకి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని ప్రాథమిక సభ్యత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాలి. తర్వాత ఆయన మంత్రివర్గం నుంచి బేషరతుగా బర్తరఫ్ చేయాలని చెప్పేసి, అందుకోసమే దీనికి నిరసనగా మీరు వాళ్ళ మీద కేసు పెట్టేంత వరకు, ఏదైతే సందీప్ రెడ్డి మిగతా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుచరులు ఉన్నారో వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టి వాళ్ళని జైల్లోకి పెట్టేంత వరకు, అట్లాగే ఇతన్ని బర్తరఫ్ చేసేంత వరకు, వెంకరెడ్డిని బర్తరఫ్ చేసేంత వరకు మేము పెద్ద ఎత్తున బీసీ జనసభగా, యాదవ్ సంఘాల తరఫున పెద్ద ఎత్తున, బీసీ ఐక్యవేదిక తరఫున అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఉద్యమం చేస్తా ఉన్నాము. అందుకోసమే రేపు డిసెంబర్ 5వ తారీఖు నాడు మేము చలో ఎల్లమ్మగూడెం కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. అట్లాగే అప్పటి కూడా వీరు మా డిమాండ్ నెరవేర్చకపోతే, ఇతని మంత్రివర్గం తొలగించకపోతే, వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే మేము రేపు డిసెంబర్ 10వ తారీఖు నాడు చలో గన్పార్ కార్యక్రమం